నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రమంతా ఊపిరి బిగబెట్టిన ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల హడావుడికి తెరపడింది. 18 శాసనసభ స్థానాలు, నెల్లూరు లోక్సభ సీటుకు జరిగిన రసవత్తర పోరులో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అంతవరకు సరే, కానీ ఆ ఎన్నికలు జరిగిన తీరే చర్చనీయాంశమవుతోంది. కట్టలు తెగిన ధన ప్రవాహం, ఏరులై పారిన మద్యం, నగలు, వాహనాల రూపేణ ప్రలోభాల పర్వం. వీటన్నింటికీ పరాకాష్ఠగా కొన్ని చోట్ల ఎన్నికల అధికారులు, విధుల్లో ఉన్న ప్రజాసేవకులే లక్ష్మణరేఖలు దాటారు. చివరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విమర్శలకు ఎదురు నిలవాల్సి వచ్చింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ప్రచారం పొందిన ఈ ఉప పోరులో అసలేం జరిగింది? ఏ ప్రజాస్వామ్య దేశంలోనే అయినా ప్రజలకు మిగిలే అంతిమ అవకాశం రాజకీయ నిర్ణయాధికారం. ఆ ఎన్నికల్లో నోటిఫికేషన్ నుంచి ప్రచారం, పోలింగ్, ఫలితాలు, ప్రతి అంకం వ్యవస్థల స్ఫూర్తికి ప్రాణపదం. అంత ఉన్నతమైన ప్రక్రియే ఇప్పుడు రాజకీయ రాబందుల చేత చిక్కి ఎగతాళిగా మారిపోయింది. ప్రతి పార్టీ చావోరేవోగా బరిలోకి దిగిన ప్రస్తుత ఉప ఎన్నికల అక్రమాల పర్వమే దానికి నిలువెత్తు నిదర్శనం. 18 శాసనసభ స్థానాలు, నెల్లూరు లోక్సభ సీటు కోసం జరిగిన ఉపపోరులో పలు చోట్ల ఇవే విస్తుబోయే వాస్తవాలు. చివరకు ఎన్నికల సిబ్బంది పలానా పార్టీకి ఓటేయమంటూ దొరికిపోయిన ఘటనలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకున్న ఈ ఘటన ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఆలోచించుకునేలా చేసింది. ప్రిసైడింగ్ అధికారి ఎన్ శేషగిరిరావు, సూక్ష్మ పరిశీలకుడు శేషగిరి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పెనుదుమారమే రేగింది. ఎన్నికల సంఘం కూడా వారిద్దరిని విధుల నుంచి తొలగించింది. అక్కడెక్కడా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు. అయితే ఒంగోలులో ఎన్నికల అధికారులే దారి తప్పితే మిగిలిన చోట్ల కట్టలు తెగిన డబ్బు, మద్యం, ప్రలోభాల పర్వం విశ్వరూపం చూపించింది. అనంతపురం జిల్లా డి హిరేహెల మండలం మురిడిలో వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్న కానిస్టేబుల్ సుధీర్ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది. కడప జిల్లా చిట్వేలి మండలం తిమ్మయ్య గారి పల్లెలో పోలింగ్ బూత్ లో జగన్ పార్టీకి ఓట్లేసేవారు లోపలికి రావాలని అడ్డంకులు పెడుతోందంటూ మహిళా కానిస్టేబుల్ తీరుకు ఓటర్లు ఆందోళన బైఠాయింపుకు నిర్వహించారు. అనంతపురంలో మరికొందరు పోలింగ్ సిబ్బందిది అదే తెగింపు. వైకాపాకు ఓటు వేయాలంటూ బహిరంగంగా ఓటర్లకు సూచించారు. ఇదే ఆరోపణలపై విద్యారణ్య పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జానకిని విధుల నుంచి తొలగించారు. అంత జరిగినా తాను చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదన్న జానకి వాదన చూసి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. జగన్ గురునాథ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని భయం ఎత్తుకొని, అందుకు ఈ రోజు మేము అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉండకూడదని 3 పార్టీలు కలిసి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేసినారు. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు పడవని వాళ్ళకి తెలిసిపోయింది. ఆడవాళ్ళ మీద చేసుకోవాల్సింది పార్టీల పరంగా పార్టీలు ఎదురు చేసుకోవాలా. జానకి అన్న నా పేరు. మరోవైపు పోలింగ్ రోజు దగ్గర పడే కొద్దీ పెరిగిన డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాల ప్రాబల్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సోదాల్లో బయటపడిన కోట్లాది రూపాయల డబ్బు, మద్యం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా నేతలు అందుకు తగ్గ ప్రత్యామ్నాయాల్ని వెతికి ప్రజాస్వామ్య విలువల్ని దిగజార్చారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో మద్యం వరదలా పొంగింది. షెడ్యూల్ ప్రకటన నుంచే కోట్లాది రూపాయల మద్యం ప్రవహించింది. 12 జిల్లాల్లో 43 కోట్ల రూపాయల మేర నగదు, మరో 13 కోట్ల రూపాయల విలువైన నగలు, ఆభరణాలు, దాదాపు 2 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశారు. 12 జిల్లాల్లో దాదాపు 4000 బెల్ట్ షాపులను అధికారులు మూసేశారు. నిఘాకు దొరకకుండా చాటుగా సాగించిన వ్యవహారాలకు లెక్కలేదు. ఎన్నికల ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ముందే గ్రహించిన మద్యం వ్యాపారులు ఆ మేరకు ఈసీ కన్నుపడకుండా జాగ్రత్త పడ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా కాకుండా సరిహద్దు జిల్లాలో గస్తీ పెంచినా తెరచాటు ప్రయత్నాలు జరిగాయి. పోలింగుకు 3 రోజుల ముందు నుంచి ఓట్ల కొనుగోలుకి సన్నాహాలు చేసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు భారీ మొత్తాలు పంపిణీ చేశాయి.
మొత్తం మీద ఓట్ల కొనుగోలుకు పెట్టిన ఖర్చు 300 కోట్లకు పైమాటేనని అంచనా. మద్యం పైన మరో 100 కోట్లకు పైగా వెచ్చించినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలుకు ముందు నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు చేసిన ఖర్చును కూడా కలిపితే మరో 250 నుంచి 300 కోట్ల మేర ఉంటుందని అంచనా. రాష్ట్ర చరిత్రలో అతి ఖరీదైన ఉప ఎన్నికలుగా ఇవి నిలిచిపోనున్నాయని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఖర్చుకు వెనుకాడకుండా భారీ మొత్తాలు వెచ్చించాయి. ఒక్కో పార్టీ గరిష్టంగా 1100 రూపాయల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల పోటీలో పడి ఒకరిని చూసి మరొకరు ధర పెంచుకున్న సంఘటనలున్నాయి. కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటర్లకు భారీ మొత్తాలు పంపిణీ చేయడంతో పాటు గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ చేసేవారికి ఏకంగా వాహనాలే ఎరగా వేసినట్టు